దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించెను. చూడండి, దేవుని కన్నులు ఎల్లప్పుడూ కూడా నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి. అయితే నీతిమంతులకు ఎన్నెన్నో ఆపదలు కలుగుతాయని దేవుడు సెలవిచ్చారు. మీరు ఎలాంటి ఆపదల్లో ఉండి ఆయనకు మొరపెట్టినా, ఎలాంటి శ్రమలో ఉండి ఆయనకు మొరపెట్టినా, ఎంతటి బాధలో ఉండి ఆయనకి మొరపెట్టినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రభు వైపు తిరిగి మీరు మొరపెట్టినా దేవుడు ఆలకిస్తారు. వాటన్నిటి నుండి మిమ్మల్ని ఎంతో గొప్పగా విడిపిస్తారు. శ్రమల నుండి దేవుడు విడిపించడమే కాదు కానీ మీ యొక్క ప్రార్థనలు ఆలకించి ఆయన మీకు గూఢమైనటువంటి సంగతులను, మీరు గ్రహింపలేనటువంటి సంగతులను ఎంతో గొప్పగా మీకు తెలియచేస్తారు. అంటే మీరు గ్రహింపలేని, ఊహించలేని గొప్ప కార్యములను దేవుడు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. దేవాది దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమును బట్టి, దినమును బట్టి మీకు వందనములయ్యా. గతించినటువంటి నెలలన్నీ కూడా మీరెంతో మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకే స్తోత్రములు తండ్రి. ఈ యొక్క 10వ నెలంతా కూడా ఈ దినం మొదలుకొని ఈ నెల చివరి వరకు కూడా ఎంతో గొప్ప కాపుదల నీ ప్రజలకు దయచేయండి. మరి ఇటువంటి ప్రమాదములు, కీడు, శోధన, అపాయములు, శోధనలు పొంచి ఉన్నవో వాటి నుంచి నీ బిడ్డలను తప్పించండి, కాపాడండి, రక్షించండి. మరి ఏ తెగుళ్ళు వారి గుడారములు సమీపించకుండా వారి గృహముల చుట్టూ, వారి చుట్టూ మీరు కంచె వేయండి. వారి యొక్క ఉద్యోగాలు, చదువులో, ఆరోగ్యం, వ్యాపారంలో, వారి పనుల్లో, సమస్తములో మీరు ఉండండి. వారిని, వారి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా ప్రభు, నీకు మొరపెట్టేవారిగా వీరు లేవనెత్తండి. అయ్యా వీరి ప్రార్థనలు ఆలకించండి. మరి వారిని శ్రమల నుంచి విడిపించండి, గొప్పవారిగా చేయండి. నీ ప్రజలకు నిత్యము మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ముఖ్యంగా బిడ్డల తండ్రి అందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని సాక్షులుగా నిలబెట్టమని, నీ కొరకే వారిని జీవింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.